In previous class we discussed exercise 2. Okay, now we will discuss about the exercise 3. Pattern of whole numbers. Pattern of whole numbers. Okay, now we will discuss the pattern of whole numbers. By this class we can complete this chapter. Patterns of whole numbers. What is the patterns? మనకి ఇక్కడ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ జామెట్రికల్ షేప్స్ అనేవి డిఫరెంట్ షేప్స్ నేర్చుకున్నాం. ఏంటవి? లైన్, రే, లైన్, లైన్ సెగ్మెంట్, రే, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. మనకి ప్రీవియస్ క్లాస్లో ఈ గురించి బేసిక్గా నేర్చుకున్నాం. లైన్, లైన్ సెగ్మెంట్, రే, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్. అయితే మనకి ఇక్కడ మొత్తం కూడా 4 గురించి డిస్కస్ చేస్తాం. ఏంటో జామెట్రికల్ ఫిగర్ అంటే లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్, నెక్స్ట్ వన్ స్క్వేర్, నెక్స్ట్ వన్ రెక్టాంగిల్, రెక్టాంగిల్, నెక్స్ట్ వన్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ మనకి జామెట్రీ అనేది యూజ్ చేయట్లేదు కదా, జామెట్రికల్ షేప్స్ ఎందుకు వచ్చాయనుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే హోల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ హోల్ నెంబర్స్ అనగానే మనకి మైండ్లో రావాలి 0తో స్టార్ట్ అవుతాయి అని రావాలి. 0తో అంటే మనకి హోల్ నెంబర్స్ ఏంటి, మనకి హోల్ నెంబర్స్ డబ్ల్యూతో డివైడ్ చేస్తాం కదా, డబ్ల్యూ ఈక్వల్ మనకి హోల్ నెంబర్స్ ఏంటి 1, 2, 3, అండ్ సో ఆన్. అంటే మనకి 0తో స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4 అలా రాసి వెళ్తాం. నేను స్టార్టింగ్ నెంబర్ 1 ఉంటే వాటిని నేచురల్ నెంబర్స్ అంటాం. స్టార్టింగ్ నెంబర్ 1 ఉంటే దాన్ని ఏమంటాము? నేచురల్ నెంబర్స్ అంటాం. స్టార్టింగ్ నెంబర్ 0తో స్టార్ట్ అయిననుకోండి దాన్ని హోల్ నెంబర్స్ అంటాం. అదే ఈ హోల్ నెంబర్స్ మన ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఈ జామెట్రికల్ ఫిగర్స్ ని ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ సెగ్మెంట్ చూస్తున్నాను. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, మనకి ఏవైనా సరే 2 పాయింట్ జాయిన్ చేస్తే ఫామ్ అయ్యాని లైన్ సెగ్మెంట్స్ అంటాం కదా. అయితే ఏవైనా సరే 2 పాయింట్ జాయిన్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 1 పాయింట్ వస్తుందా? రాదు. 2 పాయింట్ జాయిన్ చేయాలని మనం ఇప్పుడే చెప్తున్నాం. షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఏవైనా సరే 2 పాయింట్స్ తీసుకొని ఆ 2 పాయింట్స్ ని జాయిన్ చేయాలి. ఎలా? షార్ట్ డిస్టెన్స్ అంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ తో మనం జాయిన్ చేస్తే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి లైన్ సెగ్మెంట్ ఫామ్ చేయాలంటే ఇక్కడ 1 పాయింట్ కుదురుతుందా? కుదరదు. అంటే 2 పాయింట్స్, అంటే 2 పాయింట్స్ ఇలా తీసుకోనుకోండి జాయిన్ చేయొచ్చు. 3 పాయింట్స్ ఇలా తీసుకోనుకోండి లైన్ సెగ్మెంట్ ఫామ్. అంటే ఏం అదర్ దాన్ 1 అండ్ 0 అంటే అప్పుడు ఏం రావు కదా, 0 కౌంట్ చేసుకోం. ఇక్కడ 1 అని కౌంట్ చేసుకుంటాం. కానీ 1 పాయింట్ లైన్ సెగ్మెంట్ పాసిబుల్ అవుతుందా? లైన్ సెగ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే మినిమం 2.2 అనే నెంబర్ మాత్రమే లైన్ సెగ్మెంట్ ఫామ్ చేస్తుంది. అంటే ఏ నెంబర్ ఫామ్ చేస్తే లైన్ సెగ్మెంట్ ని 2 అనే నెంబర్, 3, 4, 5 అండ్ సో ఆన్. అంటే ఈ నెంబర్స్ అన్ని కూడా లైన్ సెగ్మెంట్ ని ఫామ్ చేస్తాయి. అంటే ఇక్కడ మనకి నెంబర్ లైన్ సెగ్మెంట్ ఫామ్ చేస్తాం అనుకోకూడదు. 2 అనేది ఏంటి, 2 పాయింట్ తీసుకోవాలి అన్నారు. 3 అంటే ఏంటి, 3 పాయింట్స్ తీసుకోవాలి అంటారు. ఓకే, అర్థమైనా? మరి నేను 2 తీసుకొని నేను లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తానంటే ఇలా కుదరదు, లైన్ సెగ్మెంట్. 2 అంటే ఏం తీసుకోవాలి, 2 పాయింట్స్ తీసుకోవాలి. 3 అంటే ఏం తీసుకోవాలి, 3 పాయింట్ తీసుకోవాలి. అంటే మనం 2 పాయింట్ జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ వచ్చింది. 3 పాయింట్ జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్. అంటే ఎన్ని పాయింట్ జాయిన్ చేస్తే వస్తుంది. అంటే 1తో మాత్రం లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అవ్వదు. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ చూద్దాం. ట్రయాంగిల్ మనకి ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఏంటి, ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే 1 పాయింట్ ట్రయాంగిల్ వస్తుందా? రాదు. మనకి ట్రయాంగిల్ డ్రా చేస్తాం అనుకోండి ఇలా ఉంటుంది. ట్రయాంగిల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ 1 పాయింట్ తీసుకోవాలి, ఇక్కడ 1 పాయింట్ తీసుకోవాలి, ఇక్కడ 1 పాయింట్ తీసుకోవాలి. అంటే మొత్తం టోటల్ ఎన్ని పాయింట్స్ తీసుకున్నాము? 1, 2, 3 పాయింట్స్ తీసుకున్నాం. అంటే మినిమం ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి? ట్రయాంగిల్ కావాలంటే 3 పాయింట్స్ తీసుకోవాలి. మినిమం ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి? 3 పాయింట్స్ తీసుకోవాలి. అంటే 1 పాయింట్ ట్రయాంగిల్ రాదు, 2 పాయింట్స్ ట్రయాంగిల్ రాదు, 3 పాయింట్స్ మాత్రమే ట్రయాంగిల్ వస్తుంది. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ రావాలంటే ఎన్ని కావాలి? డాట్స్, 3 డాట్స్ కావాలి. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్ కావాలంటే 3 డాట్స్ కావాలి. దీనికి 3 డాట్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ ట్రయాంగిల్ కావాలంటే ఎన్ని డాట్స్ కావాలి? ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ కావాలంటే చూడండి ఇక్కడ 2 డాట్స్ పెట్టాం కదా. నెక్స్ట్ మనకి ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం కదా డాట్స్ పెట్టాం. అంటే మనకి ట్రయాంగిల్ కావాలి. ట్రయాంగిల్ అంటే ఇటువైపు చూసినా సరే ఈక్వల్ డాట్స్ చూసినాం. 1, 2, 3, 1, 2, 3,
1 2 3 ఓకేనా ఈక్వల్ వస్తుందో చూసుకోండి అంటే 3 డాట్స్ వస్తుంది ట్రయాంగిల్ అంటే మనకి మొత్తం ఎన్ని డాట్స్ ఇచ్చేసాము 1 2 3 4 5 6 డాట్స్ ఇచ్చేసాము 6 డాట్స్ ఓకేనా మీకు ఒక డౌట్ రావచ్చు 4 డాట్స్ కూడా వస్తుంది కదా అని అంటే మనకి ఇక్కడ 4 డాట్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు కాబట్టి మనకి ఇక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే మాత్రం ఇవే తీసుకోవాలి ఓకేనా ఇవే తీసుకుంటే మాత్రమే మనకి ఫామ్ అవుతుంది ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేయడం నేర్చుకోవాలి వేరే ట్రయాంగిల్స్ అంటే మనకి పాజిబుల్ అవుతుంది కొన్నిసార్లు పాజిబుల్ అవుతుంది కొన్నిసార్లు పాజిబుల్ అవ్వదు మనం చెక్ చేసుకోవడం కష్టం అంటే ఒక ఆర్డర్ చెప్పాలంటే ఒక ఈక్వల్ ట్రయాంగిల్ కావాలి అంటే ఇటువైపు ఎన్ని డాట్స్ ఉన్నాయో ఇటువైపు కూడా అన్ని డాట్స్ ఉండాలి ఇటువైపు కూడా అన్ని డాట్స్ ఉండాలి నెక్స్ట్ టైం ఎన్ని డాట్స్ ఉండాలి ఇక్కడ 2 డాట్స్ వచ్చాయి ఫస్ట్ 2 డాట్స్ వచ్చాయి నెక్స్ట్ టైం నుంచి 3 డాట్స్ వచ్చాయి నెక్స్ట్ టైం వస్తాయి 4 డాట్స్ 1 2 3 4 అలాగే ఈ డాట్ మనం కౌంట్ చేయాలి ఓకేనా 1 2 3 4 అంటే ఇది ఇక్కడ 2 డాట్స్ వస్తాయి ఇక్కడ 3 డాట్స్ వస్తాయి అంటే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే ఈ మొత్తం కూడా జాయిన్ చేసి మనకి ఇలా జాయిన్ చేసి మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక డాట్ మిగిలిపోయిందిగా అనిపిస్తుంది ఓకేనా ఆ డాట్ కూడా దేని కూడా అడ్జస్ట్ చేయడం లేకపోతే దాన్ని ప్లేస్ కాకుండా దీన్ని రిమూవ్ చేశారు ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసాం అనుకున్నప్పుడు ఎన్ని డాట్స్ అవుతాయి 1 2 3 4 5 6 7 8 9 డాట్స్ అవుతాయి 1 2 3 4 5 6 7 8 9 అంటే మిడిల్ డాట్ మనకి జాయిన్ చేయలేదు కదా అందుకని దాన్ని రిమూవ్ చేశాను 9 డాట్స్ వచ్చాయి అంటే ఇక్కడ మనం చూసి ఏ టేబుల్ 3 టేబుల్ 3 1 యా 3 3 2 యా 6 3 3 యా 9 అంటే మొత్తం కూడా ఏ టేబుల్ 3 టేబుల్ అంటే 3 టేబుల్ వచ్చే నెంబర్ ప్రతిదీ కూడా ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అది కంక్లూజన్ అన్నమాట ఏంటి ఆ 3 మనకి ట్రయాంగిల్ ఫామ్ చేసే నెంబర్ 3 3 + 3 6 6 + 3 అంటే ఎడిషన్ చేయొచ్చు లేదా మల్టిప్లికేషన్ చేయొచ్చు 3 టేబుల్ కానీ 3 3 ఇంక్రీజ్ చేయడం కానీ చేయాలి 9 12 12 + 3 15 and so on అంటే వీటన్నిటి కూడా మనకి ట్రయాంగిల్స్ అనే ఫామ్ ఓకేనా ఇక్కడ మనకి రెండు పిక్చర్స్ చూసాం లైన్ సీక్వెన్స్ ఫామ్ చేయాలంటే 2 డాట్స్ 3 డాట్స్ 4 డాట్స్ 5 డాట్స్ and so on అదే ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే 3 6 9 12 15 and so on ఓకేనా ఇవి మనకి నెంబర్ అనేది మైండ్ లో ఉంచుకోవాలి ఓకే లేకపోతే మనకి కష్టం నెక్స్ట్ స్క్వేర్ కదా స్క్వేర్ అంటే మనకి ప్రతి సైడ్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఉండాలి ప్రతి సైడ్ కూడా ఎలా ఉండాలి ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఉండాలి అంటే ఒక సైడ్ 2 డాట్స్ అనుకోండి అన్ని సైడ్ 2 డాట్స్ ఉండాలి స్క్వేర్ స్క్వేర్ అనేది ఏంటంటే మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఇక్కడ మనకి 2 డాట్స్ తీసుకున్నాం అంటే 2 డాట్స్ తీసుకున్నప్పుడు ఇటువైపు 1 డాటే ఉంది కానీ ఇటువైపు ఎన్ని డాట్స్ ఉన్నాయి 2 డాట్స్ ఉన్నాయి అంటే ప్రతి సైడ్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఉండాలి దీన్ని మనం లైన్ సెగ్మెంట్ గా చెప్పలేము కానీ స్క్వేర్ గా చెప్పలేము 3 డాట్స్ పాజిబుల్ అవుతుందా పాజిబుల్ అవుతుంది 4 డాట్స్ పాజిబుల్ అవుతుంది అంటే 4 డాట్స్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ 4 డాట్స్ తీసుకున్నాం 1 2 1 2 1 2 1 2 అంటే ఎవరి సైడ్ కూడా మనకి 2 డాట్స్ కనిపిస్తాయి ఓకేనా ఇటువైపు నుంచి చూస్తే 2 డాట్స్ కనిపిస్తాయి ఇటువైపు నుంచి చూస్తే 2 డాట్స్ ఇటువైపు నుంచి చూస్తే 2 డాట్స్ ఇటువైపు నుంచి చూస్తే 2 డాట్స్ అంటే ఇక్కడ మనకి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాయి అలా ఈసారి 3 డాట్స్ తీసుకున్నాం 1 2 3 1 2 1 2 3 1 2 3 ఈ మిడిల్ లో కూడా మనం మొత్తం కూడా 9 డాట్స్ పెట్టాము ఓకేనా ఎన్ని వచ్చాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 డాట్స్ వచ్చాయి అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ అని చెప్పాలి కంక్లూజన్ చెప్పడం కోసం ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ ఎప్పుడు చూడండి ప్లే చేద్దామంటే ప్లే చేయాలి అంటే ఇవన్నీ కూడా డాట్స్ ఇలా జాయిన్ చేసి అనుకోండి ఈ మిడిల్ ఒకటి మిగిలిపోతుంది మనకి మిగిలిపోయినా సరే దీన్ని మన టెక్స్ట్ బుక్ లో కన్సిడర్ చేశారు స్క్వేర్ గా కన్సిడర్ చేశారు కనుక ఇక్కడ 9 డాట్స్ కి స్క్వేర్ ఫామ్ అయింది ఓకేనా ఏదైతే సైడ్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఉండాలి కానీ మిడిల్ ఒకటి డాట్ మూవ్ అయిపోయినా సరే మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఫామ్ చేసినట్టు ఇచ్చారు ఎందుకంటే ఒక రూల్ చెప్పడానికి ఏమి ఉంటుంది మనకి ఒక అలాగే 4 డాట్స్ చూద్దాం ఒకసారి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 total 16 down 1 2 3 4 1 2 3 4 4 4 just 16
16 డాట్స్ మనకి స్క్వేర్ ఫామ్ చేశారు. ఓకేనా, అంటే మనకి డాట్స్ జాయిన్ అవ్వకపోయినా కౌంట్ చేసుకోవచ్చు. మనకి టోటల్గా జాయిన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ సెలెక్ట్ చేసుకొని మిడిల్లో డాట్స్ మిగిలిపోయినా సరే స్క్వేర్ కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా వేరే వాటికి పాజిబుల్ అవ్వదు. మీరు 5 డాట్స్ తీసుకున్న స్క్వేర్ రాదు, 6 డాట్ తీసుకున్న స్క్వేర్ రాదు, 7 తీసుకున్నా రాదు. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఉండేది చూసుకోవాలి. మిడిల్లో ఉన్నా సరే మనం దానికి స్క్వేర్గా కౌంట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మిడిల్లో మనకి డాట్స్ ఉన్నా సరే స్క్వేర్గా కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇంకా ఈ పాజిబిలిటీ తప్ప వేరే పాజిబిలిటీ లేదు. అందుకని మనకి మిడిల్లో డాట్స్ కూడా కౌంట్ చేసుకోవాలి. వీటి మాత్రం కౌంట్ చేయకూడదు, వీటి మాత్రం కౌంట్ చేయకూడదు. ఓకేనా, అయితే మనకి ఇది ఎలా ఉంది, 2 into 2 రాయొచ్చు. 2 చేస్తుంటాను 4, దీన్ని 3 into 3 రాయొచ్చు, దీన్ని 4 into 4 రాయొచ్చు, 4 into 4 రాయొచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడగచ్చు, నేను డాట్స్ సైకిల్స్తో స్క్వేర్ డ్రా చేసి వెళ్ళాను, 5th పిక్చర్లో ఎన్ని డాట్స్ ఉంటాయి అన్న. అంటే మీకు ఇలా వరుస డాట్స్లో వెళ్ళిపోయాను, 5th పిక్చర్లో ఎన్ని డాట్స్ ఉంటాయి అన్న. అంటే ఫస్ట్ పిక్చర్లో ఎన్ని ఉన్నాయి, 2 into 2 డాట్స్, సెకండ్ పిక్చర్ 3 into 3, థర్డ్ పిక్చర్ 4 into 4, ఫోర్త్ పిక్చర్ 5 into 5, ఫిఫ్త్ పిక్చర్ ఏంటంటే 6 into 6, 36 డాట్స్ అండి, 36 డాట్స్. నెక్స్ట్ లాస్ట్ రెక్టాంగిల్ అంటే దీనికి ఎలా రాయొచ్చు, 4 9 అంటే స్క్వేర్ నెంబర్స్ అనమాట. 2 స్క్వేర్, దీని ఎలా రాయొచ్చు 2 into 2 సేమ్ నెంబర్ మల్టిప్లై అవుతుంది కదా, దీని ఏం రాయొచ్చు 2 అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేసాం కనుక దానికి హెడ్ పైన 2 రాయాలి, దీన్ని 2 power 2 అంటారు. అలాగే 3 అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేసాం కనుక 3 power 2 అంటారు. 4 అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేసాం కనుక 4 power 2. అంటే ఏదైనా కూడా దాని అదే మల్టిప్లై అయితే స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే చాలు. ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటే మనకి సరిపోతుంది. రెక్టాంగిల్ ఫామ్ చేయడానికి మనకి మినిమం ఎన్ని డాట్స్ కావాలంటే మినిమం 4 డాట్స్ వచ్చేదాన్ని మనం స్క్వేర్ అనొచ్చు, రెక్టాంగిల్ అనొచ్చు. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉండేది చూడాలంటే 6 డాట్స్ కావాలి. ఎన్ని డాట్స్ కావాలి, 6, 1 2 3 4 5 6. అంటే 6 డాట్స్ మనకి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. 6 డాట్స్ అనేది ఫామ్ అవుతుంది, రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 డాట్స్ ఉన్నాయి, ఇటు 3 డాట్స్ ఉన్నాయి, ఇటు 2 డాట్స్ ఉన్నాయి, ఇటు 3 డాట్స్ ఉన్నాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ డాట్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఎన్ని డాట్స్ ఫామ్ అవుతుంది అంటే దీన్ని ఇంక్రీజ్ చేసిన వెంటనే ఏంటి 3 డాట్స్ పెడతాం. మిమ్మల్ని నెక్స్ట్ అంటే ఇది 2 డాట్స్ ఉంటే ఇది 3 డాట్స్ ఉన్నాయి, ఈసారి 3 డాట్స్ ఉంటే ఇది 4 డాట్స్ ఉంటాయి. 3 4 చేస్తుంటా 3 4 12 అంటే 6 టేబుల్ నెంబర్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది. 6 టేబుల్ నెంబర్ ప్రతిదీ కూడా రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కనుక 6. అంటే వేరే నెంబర్స్ కూడా ఫామ్ అవుతాయి అంటే కొన్ని పాజిబుల్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఈక్వల్ అంటే చూసుకోవాలి. ఓకేనా, అది బై రేర్గా ఫామ్ అవుతుంది అది కూడా. అందుకే మనకి ప్యాటర్న్ గుర్తుంచడం కోసం 6 టేబుల్ గుర్తుంచడం జరుగుతుంది. 6 2 12, 6 3 18, 6 4 24 and so on. అంటే మనకి లైన్ సెగ్మెంట్ ప్యాటర్న్ ఫామ్ చేసే నెంబర్స్ 2 3 4 5 and so on. అంటే ఫస్ట్ నెంబర్ 2 తో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. అలాగే ట్రయాంగిల్ ఫామ్ చేసే నెంబర్ 3 టేబుల్, ట్రయాంగిల్ ఫామ్ చేసే నెంబర్స్ 3 టేబుల్, రెక్టాంగిల్ ఫామ్ చేసే నెంబర్స్ 6 టేబుల్, రెక్టాంగిల్ ఫామ్ చేసే నెంబర్ 6 టేబుల్, స్క్వేర్ ఫామ్ చేసేది ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబరే మనం చూసుకోవాలి. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అనేది స్క్వేర్ అని చదువుతాం, లేకపోతే 2 power 2 అని చదువుతాం. 2 స్క్వేర్ ఆర్ 2 power 2. ఓకే, ఇది ప్యాటర్న్. అయితే ఇక్కడ మనకి మనం ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసేప్పుడు ఈజియస్ట్ క్యాలిక్యులేషన్ ఒక్కసారి కనిపిస్తుంది, ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తే మనకి 2 సమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ 2.3లో, అది కంప్లీట్ చేస్తే ఈ షాప్ అయిపోతుంది. అయితే మనకి ఇక్కడ కష్టపడక లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఏంటి ఆ సమ్స్ చూద్దాం, చాలా ఈజీ సమ్స్ అన్నమాట. మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే 3 ప్యాటర్న్స్ ఇచ్చారు, ఇక్కడ ఒకే ఒక ప్యాటర్న్ ఇచ్చారు, దాని రిలేటెడ్గా ఒక సమ్ ఇచ్చారు. ఏంటి ఆ ప్యాటర్న్ చూద్దాం. ఇక చూడండి, 1 into 8 plus 1 equal to 9, 12 into 8 plus 2 98, 123 into 8 plus 3 మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది 987. ఓకేనా, 1234 into 8 plus 4 equal to 9876. ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది చూడండి, 1 ని 8 మల్టిప్లై చేశాను, 8 1 8, 8 plus 1 ఏమవుతుంది 9. ఈసారి ఏం చేశాను అంటే దీనికి 2 జాయిన్ చేశాను, 2 యాడ్ చేశాను.
అంటే దీనికి 2 యాడ్ చేశాను ఓకేనా అంటే 12 ఇంటూ 8 12 8 చేస్తే ఎంత 96 12 8 చేస్తే 96 ప్లస్ 2 అంటే 98 వచ్చింది అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ 1 దీనికి 3 జాయిన్ చేస్తున్నాం 3 యాడ్ చేస్తాం ఓకేనా 123 ఇంటూ 8 ప్లస్ 3 ఈక్వల్ టు 987 అంటే ఇక్కడ మనకి 3 లైన్స్ చూస్తే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏంటి ఫస్ట్ 1 ఇంటూ 8 చేస్తే ప్లస్ 1 చేస్తే 9 వచ్చింది 12 ఇంటూ 8 చేసి ప్లస్ 2 యాడ్ చేస్తే 98 వచ్చింది 123 ఇంటూ 8 ప్లస్ 3 చేస్తే 1987 వచ్చింది నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుంది మనకి HH 3 బట్టి ఈసారి 4 జాయిన్ చేద్దాం 4 యాడ్ చేద్దాం అప్పుడు ఏమవుతుంది 987 వస్తుంది ఎక్స్ట్రా ఏమవుతుంది 6 అంటే 1 నెంబర్ తగ్గదు జాయిన్ అవుతుంది ఈసారి 5 జాయిన్ చేయాలి ఇక్కడ 5 జాయిన్ చేయాలి ఓకేనా ఇక్కడ మిగతా నెంబర్ రాదు 1 2 3 4 1 2 3 4 ఇవి ఏవైతే ఉన్నాయో కాపీ చేసాం 5 జాయిన్ చేసాం ఇంటూ 8 ప్లస్ 5 మీరు మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసిన ఆడే వస్తుంది అంత అవసరం లేదు కదా దీని ప్యాటర్న్ ఏమవుతుంది 9 8 7 6 5 ఓకేనా నెక్స్ట్ ఈసారి మనం ఇదే నెంబర్ కాపీ చేసుకొని 1 2 3 4 5 ఇప్పుడు 6 జాయిన్ చేయాలి 6 ఇంటూ 8 ప్లస్ 6 ఇక్కడ జాయిన్ చేస్తున్నాం కదా 6 ని యాడ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది 9 8 7 6 5 4 నెక్స్ట్ ఇదే నెంబర్ మరి 7 జాయిన్ చేయండి 1 2 3 4 5 6 7 ఇంటూ 8 ప్లస్ 7 అంటే ఏమొస్తుంది మనకి ఆన్సర్ ఇక్కడ 9 8 7 6 5 4 3 అంటే మనకి 9 వరకు రాస్తుంది అలాగే ఆన్సర్ ఓకేనా ఆ లాస్ట్ వన్ వచ్చింది అలాగే నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఇది మొత్తం కాపీ చేశాను నెక్స్ట్ ఏం జాయిన్ చేయాలి 8 ఇంటూ 8 ప్లస్ ఇక్కడ ఏదైతే జాయిన్ చేస్తామో అదే యాడ్ చేయాలి 8 ప్లస్ 8 అంటే ఏమవుతుంది 9 8 7 6 5 4 3 2 ఇట్లా 9 1 2 3 4 5 6 7 8 ఈ మొత్తం కాపీ చేశాను 9 జాయిన్ చేయాలి ఓకేనా ఇంటూ 9 ఇంటూ 8 ప్లస్ 9 ఇక్కడ 9 మల్టిప్లై చేయొద్దు 8 రావాలి ఇవన్నీ 8 రావాలి ఓన్లీ ఎడిషన్ మాత్రమే ఇక్కడ ఏదైతే జాయిన్ చేస్తున్నామో ఆ నెంబర్ రావాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది 9 8 7 6 5 4 3 2 1 ఓకేనా ఇది ప్యాటర్న్ ఇదేమో మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్యాటర్న్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వన్ ఇన్ దిస్ చాప్టర్ ఓన్లీ ఏంటంటే ఇక్కడ మనకి క్వశ్చన్ చూద్దాం నేను ఫుల్ క్వశ్చన్ రాయట్లేదు కాబట్టి మెయిన్ కూడా మనకు అర్థమైన వరకు మాత్రమే రాస్తాను multiply the number 1368034 మనకి చాలా పెద్ద నెంబర్ ఇచ్చారని భయపడకలేదు చాలా ఈజీగా అయిపోతుంది మల్టిప్లికేషన్ 6925692359 విత్ 9 అంటే ఇది అన్నిటి కూడా ఏం చేయాలి ప్రతి దానిలో కూడా ఎన్ని డిజిట్స్ వచ్చాయి చూడండి 1 2 3 4 8 డిజిట్స్ వచ్చాయి 1 2 3 4 నేను 1 2 3 4 అన్నాను అనుకోండి ఇక్కడ 2 డిజిట్స్ నేను 1 గా కౌంట్ చేస్తున్నాను అంటే 2 డిజిట్స్ వన్ సెట్ సెకండ్ సెట్ థర్డ్ సెట్ ఫోర్త్ సెట్ 1 2 3 4 అంటే ఎవ్రీ నెంబర్ లో కూడా 8 డిజిట్స్ ఉన్నాయి దాన్ని ఏం చేయాలి మనం 9 తో మల్టిప్లై చేయాలి ఎంత మల్టిప్లై చేయాలి 9 ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి 9 ని మనం మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి 9 ని 8 ప్లస్ 1 గా రాసుకోవచ్చు ఇంకో విధంగా ఏం రాయొచ్చు మనకి 8 చేసి మల్టిప్లికేషన్ చూసుకోవాలి 8 ప్లస్ 1 గా రాయొచ్చు లేకపోతే 10 మైనస్ 1 గా రాయొచ్చు 8 ప్లస్ 1 అన్నా 9 10 మైనస్ 1 అన్నా 9 మనం 10 తో మల్టిప్లై చేయడం ఇది 1 తో మల్టిప్లై చేయడం 8 తో మల్టిప్లై చేయడం కష్టం కదా కానీ ఇక్కడ 1 తో మల్టిప్లై చేయొచ్చు కానీ మీరు ఈ పేరు తీసుకోవద్దు ఓన్లీ 10 మైనస్ 1 గా రాదు 10 మైనస్ 1 ఇక్కడ మనకి 9 ఎలా రాయొచ్చు 10 మైనస్ 1 గా రాయొచ్చు ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి 1368034 ఇంటూ 9 9 తో మల్టిప్లై చేసేయాలండి ఇప్పుడు ఈ 9 ప్లేస్ లో 10 మైనస్ 1 రాయాలి 1368034 ఇంటూ 10 మైనస్ 1 అంటే ఒకసారి 10 తో మల్టిప్లై అవ్వాలి ఒకసారి 1 తో మల్టిప్లై అవ్వాలి ఓకేనా ఇప్పుడు 10 తో మల్టిప్లై చేద్దాం చూడండి 1368034 ఇంటూ 10 ఏమవుతుంది మీకు అర్థం అవడం కోసం మొత్తం రాసాను
అంటే ఈ నెంబర్ మొత్తాన్ని 10 తో మల్టిప్లై చేశాను మైనస్ నెక్స్ట్ మైనస్ ఉంది కదా మైనస్ ఈ మొత్తం నెంబర్ని 1 తో మల్టిప్లై చేయాలి మీకు అర్థం అవడం కోసం నెక్స్ట్ షార్ట్ కట్ రాసేద్దాం ఇంటూ 1 ఇప్పుడు మనకి 7 10 ఇయర్స్ అవుతుంది 70 21 10 ఇయర్స్ అవుతుంది 210 అంటే మనకి ఏదైతే నెంబర్ ఉందో దాని పక్కన 0 వస్తుంది అంటే ఈ మొత్తాన్ని 10 తో మల్టిప్లై చేస్తే వస్తుంది ఈ మొత్తం మల్టిప్లికేషన్ మరి బ్రాకెట్ పెట్టాలి అనుకోవద్దు ఈ మొత్తం కూడా మల్టిప్లై చేసి వస్తుంది 136803470 మైనస్ ఈ మొత్తం 1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 21 1 years 21 అంటే అదే నెంబర్ వస్తుంది అంటే ఈ మొత్తాన్ని 1 తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది 3680347 ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది సబ్ట్రాక్షన్ చేద్దాం చూడండి మనకి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి బారోయింగ్ రాలేదంటే మిస్టేక్ వస్తుంది 0 అయితే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ మనకి ఎన్ని ఇది మొత్తం 8 డిజిట్స్ ఇది ఒకటి జాయిన్ కదా 9 డిజిట్స్ అని ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి 4 2 just 8 డిజిట్స్ 8 డిజిట్స్ ఉన్నాయి అంటే 8 డిజిట్స్ నుండి రాయాలి ఇక్కడ నుండి మనం చెప్పిన 1 2 3 4 5 6 7 8 ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి నాకు తెలియలేదు అలా రాయడం అంటే ఈ దీనిపై నేను స్టార్ట్ చేయాలి 7 4 3 0 8 6 3 1 ఇప్పుడు ఈ మొత్తం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి చూడండి ఇప్పుడు ఇది బారో తీసుకుంటుంది బారో చేసుకుంటే ఏమవుతుంది ఇది 6 అవుతుంది ఇది 10 అవుతుంది 10 మైనస్ 7 3 6 మైనస్ 4 2 4 మైనస్ 3 1 ఇంకా దీన్ని బట్టి చెప్పేయచ్చు ప్రతిది కూడా 123 వస్తుంది ఓకేనా ఇవి కూడా అలాగే వస్తుంది చూడండి 3 మైనస్ 0 3 ఇక్కడ బారో తెచ్చుకుంటే 7 ఇదేమవుతుంది 10 అవుతుంది 10 మైనస్ 8 2 7 మైనస్ 6 1 6 మైనస్ 3 6 minus 3 3 3 minus 1 2 123 అంటే ఒక ప్యాటర్న్ వచ్చేసింది అన్నమాట ఆన్సర్ అంటే మనకి 9 తో మల్టిప్లై చేసినప్పుడు అంటే ప్యాటర్న్ వచ్చేటట్టు ఇచ్చాడు ప్రతిసారి వస్తుందా అంటే చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు అలా ప్యాటర్న్ రావడానికి పాసిబిలిటీ వల్ల సమస్య నెక్స్ట్ అలానే సెకండ్ నెంబర్ చూద్దాం మీరు థర్డ్ నెంబర్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి నేను సెకండ్ నెంబర్ మాత్రమే చెప్తాను ఇక్కడ మనకి ఏంటి 35702369 into 9 దీని రాయొచ్చు 35702369 into 10 minus 1 9 ఏం రాశారు 10 minus 1 నాకు మల్టిప్లికేషన్ బాగొచ్చు 9 టేబుల్ బాగొచ్చు 9 టేబుల్ మల్టిప్లై చేయకూడదు షార్ట్ కట్ చేసేయాలి మీరు 9 టేబుల్ చేసేదానికి ఇది అయితే 4 స్టెప్స్ లో సరిపోతుంది ఎలా చేస్తాం ఇది చాలా ఎక్కువగా ఉంది కదా ఇది స్టెప్స్ కూడా పట్టవరా షార్ట్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే వస్తుంది 0 జాయిన్ అవుతుంది అది మొత్తం రాయాలి 35702369 అయితే అది ఈ స్టెప్ మనం రిమూవ్ చేస్తాం ఈ స్టెప్ రాయాలి ఇదేనా డైరెక్ట్ ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ రాసేస్తాం ఇప్పుడు మైనస్ ఇప్పుడు నేను మొత్తం నెంబర్ 100 ప్లేస్ అవుతుంది ఇదే నెంబర్ వస్తుంది 35702369 ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం 35702369 అది ఇక్కడ 9 డిజిట్స్ వచ్చాయి కానీ 8 డిజిట్స్ రాయాలి 8 డిజిట్స్ రాయాలి 1 2 3 4 5 6 7 8 అంటే 8 డిజిట్ అంటే ఇది ఓకేనా 35702369 ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయండి బారోయింగ్ సబ్ట్రాక్షన్ ఇక్కడ మనకి బారో చేసుకుంటే 8 అవుతుంది ఇది బారో చేసుకుంటే ఇది 10 అవుతుంది 10 minus 9 1 8 minus 3 6 2 6 minus 3 3 అంటే మిగతా ఆన్సర్ వస్తుంది చెప్పండి 321 వస్తుంది లైన్ చూద్దాం 3 minus 2 1 2 minus 0 2 0 minus 2 ఫస్ట్ 0 నుండి బారో తెచ్చుకోవాలి సెకండ్ 0 నుండి ఏం అవసరం లేదు ఇది బారో తెచ్చుకుంటే ఏమవుతుంది ఇది 10 అవుతుంది 10 minus 3 3 6 minus 5 1 5 minus 3 2 3 ఇప్పుడు ఏం లేదు కనుక 0 కౌంట్ చేసుకొని 3 ని రాదు ఇది ఆన్సర్ అంటే 321 ఓకేనా నెక్స్ట్ సమ్ కూడా ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది లాస్ట్ లో మీరు ట్రై చేస్తారు ఇప్పుడు మీరు ఏం రివిజన్ చేస్తారంటే ఓకేనా మీరు రివిజన్ ఎక్సర్సైజ్ 2.1 2.2 ప్రాక్టీస్ చేసుకోండి 2.1 2.2